మనం ఇంటికి సింహద్వారం అనేది చాలా ఇంపార్టెంట్. అలా చూసుకున్నట్టయితే చెదలు పట్టేస్తుంది, తుప్పు పట్టేస్తుంది అనేసి ఈ మధ్య కాలంలో స్టీల్స్, మెటల్, ఫైబర్ వాటికెళ్తున్నారు. అలా ఎళ్ళడం కరెక్టే అంటారా? వాస్తవానికి సింహద్వారం ఎప్పుడు కూడా చెక్కతోనే చేయాలి. ఓకే. అయితే ఇప్పుడు మనం అనుకున్నట్టు చాలా మంది ఏం చేస్తున్నారు, ఒక 8 ఏళ్ళో 10 ఏళ్ళో మా సింహద్వారానికి వాడిన చెక్క బాగుంటుంది, తీసుకునేటప్పుడు అది మంచి టేకుడ్ అని రకరకాల కబుర్లు చెప్పి తీసుకొచ్చి పెట్టేశారు. ఇప్పుడేమో చాలా వరకు అవి చెదలు పట్టేస్తున్నాయి. ప్రతిసారి ప్రతి 5 ఏళ్లకి ప్రతి 8 ఏళ్లకి మేము ఇలా మార్చుకోవాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా ఖర్చుతో కూడినటువంటి పని. కాబట్టి ఈ బాధలన్నీ ఎందుకు, శుభ్రంగా మనం ఏ మెటల్ తలుపులో ఫైబర్ తలుపులో వాడుకుందాం, గట్టిగా ఉంటున్నాయి అని చెప్పి వెళ్తున్నారు. ఆ మాట నిజమే. కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకునేది ఏంటంటే, మనకి చెదలు పడుతున్నాయి అని అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది చెదలు పట్టడం అని డౌట్ వచ్చినప్పుడే మనం దానికి ఏదైనా పెస్ట్ కంట్రోల్ విధంగానో ఏదైనా చేసుకోవటం మంచిదే తప్ప, ప్రధాన సింహద్వారాలకి సాధ్యమైనంత వరకు చెక్క తప్ప వేరే మెటీరియల్ ని వాడకపోవటం మంచిది. ఎందుకు, మనకి ఇంటికి మంచి లేదా చెడు రెండు రకాల వైబ్రేషన్స్ సింహద్వారం గుండానే వస్తాయి. అవునా? కాబట్టి ఈ సింహద్వారం అనేటువంటిది ఏంటి, మంచిని చెడుని రెండింటిని ఆహ్వానిస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఎప్పుడు కూడా మనం జనరల్ గా కూడా చూసుకున్నట్లయితే చెక్క అనేటువంటిది ఎప్పుడు మనకి ఎలాంటి చెక్క వాడతారు, తుమ్మ చెట్లతో వాడతారు, మామిడి చెట్లతో, వేప చెట్లతో, టేకుడ్, రోజుడ్, ఇలా రకరకాల వుడ్లతో మనం చేస్తూ ఉంటారు. ఎవరి స్తోమతానుసారం వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. అంటే ఏ చెక్క అయినా సరే ఎప్పుడు కూడా నెగటివ్ ఎనర్జీస్ ని పారద్రోలుతుంది, అంటే అది అక్కడ ఉండకుండా పంపించేస్తుంది. కానీ మెటల్ కి అట్రాక్ట్ చేసేటువంటి గుణం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏంటంటే, ఎప్పుడు కూడా సింహద్వారం వద్ద ఏ ఎనర్జీస్ ని అట్రాక్ట్ చేసేటువంటి వస్తువులని ఎక్కువగా వాడకపోవడం మంచిది. ఓకే మ్యామ్.